మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఒకటి ఉంటే నేను నాని అయితే రెడీ అయ్యి వచ్చేసాము. నైట్ మ్యారేజ్ అండి ఇక్కడ. అందుకని చెప్పి మేము 9:00కల్లా వచ్చేసాము ఇక్కడికి. ఇక మేము వచ్చేసరికి అప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మండపానికి వాళ్ళు ఏమైతే ఫోటోలు తీసుకొని ఇక మేమైతే కిందకు వచ్చాము. ఇక ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాడు కానీ ఒక్కటైతే తినలేదు. ఎందుకంటే ఇంకా అన్నమే తినలేదు, ఐస్ క్రీమ్ ఎందుకురా అని చెప్పేసరికి అక్కడే పెట్టేశాడు. ఇక ఫొటోస్ అయితే దిగాడు. డెకరేషన్ బాగుంది మమ్మీ, నన్ను 2 ఫోటోలు తీయంటే తీశాను. ఇంకా వెంటనే భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఎటు మ్యారేజ్ ఇంకా అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఈలోపు భోజనాలు చేద్దామని చెప్పి ఇక మేమైతే భోజనాల దగ్గరికి వచ్చి చక్కగా కూర్చొని భోజనాలు అయితే చేసేసాము. చాలా టేస్టీగా ఉన్నాయండి. మా ఫ్రెండ్ అయితే భోజనాలు మంచిగా చేయించాడు. యాక్చువల్గా అయితే వెజ్ భోజనాలు అంటే అంతగా ఇష్టపడను నేను, కానీ ఈరోజైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చింది. నాని అయితే ఆకలని ఇంటి దగ్గర అంతసేపు అన్నాడు, ఒక్క ముద్ద తినలేదండి. ఆ జున్ను ఒకటి తిన్నాడు, బజ్జీ ఒకటి తిన్నాడు, ఇంకా అంతేనండి. ఆ స్వీట్ ఇంకా 3 తప్పనిచ్చి ఇంకా వేరేది ఏం తినలేదండి. అవన్నీ అలానే వదిలేశాడు. భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇక పైకి అయితే వచ్చాము. ఆల్రెడీ మండపంలోకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారని చెప్పాను కదా, అక్కడైతే పూజ జరుగుతుంది. ఈ లోపల మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది కూడా వచ్చారు. వాళ్ళతో పాటు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాను. ఎందుకంటే వాళ్ళతో కలిసి చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకే కొంచెం సేపు అయితే స్పెండ్ చేశాను వాళ్ళతో. ఇంకా నాని అయితే మమ్మీ నాకు నిద్ర వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశాడు. సరే వాడు నిద్ర పోకూడదని చెప్పి కిందకి తీసుకొచ్చి కొంచెంసేపు అట్లా తిప్పాను, కానీ ఇంక వాడు ఆగేటట్లేడు. మా వారికి అయితే కాల్ చేశాను. ఇక మా వారైతే వచ్చారు. ఈ లోపే వాడు నిద్రపోయాడండి. చూసారా, మా వాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఇక లేపుతుంటే కళ్ళు తెరుస్తున్నాడు, మోస్తున్నాడు, కానీ వాడు మాత్రం లేగట్లేదు. పెళ్ళి అయిపోయేదాకా ఉందాం అనుకున్నాను, కానీ ఇంకేం చేస్తాం, మా వాడి వాళ్ళ ఇంటికైతే ఇంకొచ్చేసానండి.